హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈరోజు నేనైతే వచ్చేసాను ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. రక్షాబంధన్ అందరికీ తెలుసు కదా, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఆఫ్ లవ్. సో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం కట్టడం. సో రక్షాబంధన్ అంటే స్కూల్స్లో ఏంటి ఈ సెలబ్రేషన్స్ అనుకుంటున్నారు కదా, ఇప్పుడు అంతా ఇది ఒక ట్రెండ్ అండి. ఏంటంటే పిల్లలకి అసలు రక్షాబంధన్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అంటే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఎలా ఉండాలి అనేది స్కూల్ ఏజ్ నుంచే కూడా పిల్లలకి అవి చెప్పడం అనేది స్కూల్లో టీచర్స్ సబ్జెక్ట్స్తో పాటు వీటిని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి, రిలేషన్స్ తెలియాలి, ఆ ఎమోషన్ కానీ ఆ డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా స్కూల్ లెవెల్ నుంచే వెళ్తూ ఉంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేయాలి, స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ తర్వాత కూడా దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు నేనైతే ఈ స్కూల్కి ఎందుకు వచ్చానంటే ఇక్కడ రక్షాబంధన్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. చక్కగా పిల్లలు రెడీగా ఉన్నారు మరి రాఖీ కట్టించుకోవడానికి. ఇప్పుడు మనం ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము, రాఖీ కట్టించుకునే ప్రోగ్రామ్కి. ఇదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మేడం ఒక విషయం బిఫోర్, అంటే స్కూల్స్లో ఈ రాఖీ సెలబ్రేషన్స్ చేయడం అనేది అంటే కాన్సెప్ట్ ఏంటి అసలు? హాయ్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ కమింగ్ టు ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. మా స్కూల్ మేనేజ్మెంట్ తరపు నుంచి అలాగే పిల్లల తరపు నుంచి మీకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, రాఖీ పండుగ శుభాకాంక్షలు. అండ్ ఈ రాఖీ అన్నది యాక్చువల్లీ ఇది సిబిఎస్ఈ స్కూల్ అయినప్పటికీ కూడాను మేము రాఖీ అన్నది ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే రాఖీ యొక్క వాల్యూ అలాంటిది. అండ్ చిన్న వయసు నుంచే వీళ్ళకి అన్న చెల్లుల యొక్క బంధం ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడి నుంచి నేర్పిస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఇది పట్టుకొని చాలా బ్రైట్ ఫ్యూచర్ వాళ్ళకు ఉంటుందని మేము బిలీవ్ చేస్తున్నాము. సో మా స్కూల్లో ఇది ఒక యాక్టివిటీ అండి, రక్షాబంధన్ అన్నది. దీంతో పాటు ఇంకా చాలా యాక్టివిటీస్ మేము చేస్తూ ఉంటాం పిల్లలకి రెగ్యులర్ బేసిస్లోని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. రాఖీస్ అయితే అందరి చేతిలో ఉన్నాయి. మరి ఇప్పుడు బాయ్స్ యు ఆర్ రెడీ? సెలబ్రేషనే కాదు, మరి వాళ్ళ హారతి కూడా ఇస్తున్నారు బ్రదర్స్కి. అంటే బ్రదర్స్ క్షేమంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి మరి బొట్టు కూడా పెడతారు, అంతా రెడీ చేస్తున్నారు. అంటే స్కూల్స్లో కూడా ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళ బాండింగ్ పెరగడానికి అనమాట. సో వ్యూవర్స్ మరి చూసారు కదా రాఖీ సెలబ్రేషన్స్. మరి ప్రతి స్కూల్స్లో కూడా చాలా ప్రోగ్రామ్స్, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. యాన్యువల్ డే అని, ఫ్రెషర్స్ పార్టీ అని చాలా ఉంటాయి కదా కార్యక్రమాలు. మరి ఇలాంటి రాఖీ సెలబ్రేషన్స్ అనేవి కూడా పిల్లలకి స్కూల్ ఏజ్ నుంచే, అంటే చిన్న పిల్లలకి మనం చూసాం కదా రాఖీ టై చేసిన వాళ్ళు కూడా అంతా కూడా ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలే ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఏజ్ నుంచే వాళ్ళకి బాండింగ్ అనేది ఎలా ఉంటుంది, అంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పిల్లలకి మనము స్కూల్ ఏజ్ నుంచి డెవలప్మెంట్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి స్కూల్స్ లో కూడా చేస్తూ ఉంటే, సో మనం ఈ మధ్య కాలంలో బయట చూస్తున్నాం కదా ఆడపిల్లల పట్ల ఎలాంటి ఆలోచనలతోటి కొంతమంది ఉంటున్నారు. అంటే స్కూల్ ఏజ్ నుంచే ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటే వాళ్ళకి మానసికంగా కూడా అన్ని కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. అంటే బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉండాలి, ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి, ఒక స్నేహం అంటే ఎలా ఉండాలి, ఈ రిలేషన్స్ అన్ని కూడా స్కూల్ నుంచి వాళ్ళకి నేర్పిస్తుంటే స్టాఫ్ కానీ టీచర్స్ కానీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా. సో బయట మనం ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి ఇవన్నిటిని కూడా కొంచెం మొత్తానికైతే ఆపలేము, కానీ కొంచెం అయితే సెక్యూరిటీ పరంగా ఇవన్నీ నేర్పించడం వల్ల తెలిసి వస్తుంది. సో రాఖీ సెలబ్రేషన్స్ అనేవి స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా ఒక ప్రోగ్రామ్ లాగా దీన్ని చేసుకుంటూ వెళ్ళాలని మేము సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాము. సో దిస్ ఈజ్ నవీన సైనింగ్ ఆఫ్. మరొక ఇంట్రెస్టింగ్ ఐటమ్తో మళ్ళీ కలుద్దాం.
రాఖీ సెలబ్రేషనే కాదు, మరి వాళ్ళ హారతి కూడా ఇస్తున్నారు బ్రదర్స్కి. అంటే బ్రదర్స్ క్షేమంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి మరి బొట్టు కూడా పెడతారు, అంతా రెడీ చేస్తున్నారు. అంటే స్కూల్స్లో కూడా ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళ బాండింగ్ పెరగడానికి అనమాట.